ఈవీ9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పాక్ దగ్గర ఉన్న అణుబాంబులను లాక్కోండి, రాజ్నాథ్ సింగ్ విజ్ఞప్తి. తెలంగాణలో మొదలైన సరస్వతి పుష్కరాలు. అమ్మనబ్రోడ్లో ఇటీవల హత్యకు గురైన వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్. 84 ఎకరాల అసైన్డ్ భూములను కొట్టేసి పట్టా భూములుగా మార్చుకున్న బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన తర్వాత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మొదటిసారి జమ్మూ కాశ్మీర్కు వెళ్లారు. గురువారం అక్కడ పరిస్థితులను సమీక్షించారు. ఆర్మీకి సంబంధించిన 15 క్యాప్స్ హెడ్ క్వార్టర్స్ కు కూడా ఆయన వెళ్లారు. అక్కడ ఆర్మీ జవాన్లతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటంపై కేంద్ర మంత్రి మాట్లాడారు. బాధ్యత లేని మూర్ఖమైన పాకిస్తాన్ లాంటి దేశం దగ్గర అణుబాంబులు ఉండడం మంచిది కాదని ఆయన అన్నారు. పాక్ దగ్గర ఉన్న అన్ని అణుబాంబులను ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. पूरी दुनिया ने देखा है कि कैसे गैर जिम्मेदाराना तरीके से पाकिस्तान द्वारा भारत को अनेक बार एटमी धमकियां दी गई हैं. आज श्रीनगर की धरती से मैं पूरी दुनिया के सामने यह सवाल उठाना चाहता हूं कि क्या ऐसे गैर जिम्मेदार और रोग नेशन के हाथों में परमाणु हथियार सुरक्षित हैं? मैं दुनिया के सामने यह सवाल खड़ा करना चाहता हूं. मैं मानता हूं कि पाकिस्तान के एटमी हथियारों को IAEA इंटरनेशनल एटॉमिक एनर्जी एजेंसी की निगरानी में लिया जाना चाहिए. मैं ये कहना चाहूँगा और साफ तौर पर कहना चाहूँगा. साथियों, हमारी सेनाओं हमारी सीमाओं पर अपनी मातृभूमि की रक्षा के लिए जिस तरह से आप सभी बिना रुके बिना थके दिन रात लगे रहते हैं, वह अपने आप में अद्भुत है और अद्वितीय भी है. వెంట నడిచిన ఆప్తుడు జనహితుడు టీడీపీ నేత ముప్పవరం వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులకు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. అండగా తెలుగుదేశం పార్టీ ఉంది అంటూ ఆయన భరోసానిచ్చారు. ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఎనభై ఎకరాల అసైన్డ్ భూములను కొట్టేసి పట్టా భూములుగా మార్చుకున్న బీజేపీ ఎంపీ రఘునందన్ రావు దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట్ భూంపల్లి మండలం చౌదరపల్లి గ్రామంలో వడ్డెర దళిత కులాలకు సంబంధించిన వ్యక్తులు 84 ఎకరాలు కొట్టేసిన రఘునందన్ రావు అసైన్డ్ భూములను కొనడమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్లియర్ పట్టా చేయించుకున్న వైనం భూభారతిలో అసైన్డ్ భూములు పట్టాగా మారడంతో కాంగ్రెస్ నాయకులకు మద్దతుగా ప్రభుత్వంపై ఎలాంటి ఆరోపణలు చేయని రఘునందన్ రావు 84 ఎకరాల చుట్టూ కంచె వేసి అక్కడెవరు వెళ్లకుండా బౌన్సర్లతో ఫుల్ సెక్యూరిటీ ఏర్పాటు చేసిన రఘునందన్ రావు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలో జరిగే సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు జీడిమెట్ల డిపో మేనేజర్ ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు జరిగే పుష్కరాలకు గండి మైసమ్మ, అపురూప కాలనీ, జగద్గిరిగుట్ట నుంచి స్పెషల్ మెట్రో డిలక్స్ బస్సులు నడుస్తున్నాయన్నారు. జమ్మూ, నాదర్, ట్రాల్ ప్రాంతాల్లో ఉదయం నుంచి కొనసాగుతున్న కాల్పులు, ఆవంతిపురలో భద్రతా సిబ్బందికి ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్, 2 ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. మరో ఉగ్రవాదిని చుట్టుముట్టిన భద్రతా దళాలు. మహేష్ కుమార్ గౌడ్కు ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు 2 పదవులు ఎందుకు? ఒక పదవి వదిలేసి మహిళలకు ఇవ్వమని చెప్పండి. సంవత్సరం నుండి మహిళా కాంగ్రెస్ పార్టీకి ఒక్క పదవి ఇవ్వలేదు. నన్ను హెరాస్మెంట్ చేయొద్దు.
కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. నేను ఇచ్చిన ఆడియోలో కూడా ఒక్క పదవి మహిళా కాంగ్రెస్కి ఇవ్వలేదు. సంవత్సరం నుండి ఎన్ని లెటర్లు తీసుకోమంటే అన్ని లెటర్లు తీసుకొచ్చా. అయినా మాకు ఒక్క పదవి ఎందుకు రావడం లేదు? బీఆర్ఎస్ బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఎంకరేజ్ చేస్తుంది సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, అల్కలమ్మ గారు. నేను ఇది మా అధ్యక్షుల దృష్టికి కూడా తీసుకెళ్ళిన. ఆమె కూడా చాలా సార్లు నాకు చెప్పడం జరిగింది, అరే రే 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 ఏక్ ఔరత్ కే లియే ఇతనే లోగా కాల్ కర్తే సునీతాజీ అంటే, నిన్న మేడం మీరు నా గురించి ఇబ్బంది పడకండి, నేను లెటర్ రాసి ఇచ్చేస్తాను, నా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి అని చెప్పిన. లేదు లేదు నేను ఏదైనా మంచి పొజిషన్లో ఇవ్వమని చెప్పి సీఎం గారికి నేను చెప్పడం జరిగింది. సీఎం గారు ఖచ్చితంగా ఇస్తారంటే నేను వెయిట్ చేస్తున్నాను. ఈరోజు నా చెల్లెళ్ళందరూ కూడా వెయిట్ చేయాలని లేదు కదా. సంవత్సరంన్నర ప్రతి అన్నకు తిరిగింది. డీసీసీ లెటర్లు కావాలన్నారు, ఇచ్చినాం. కంటెస్టెడ్ ఎమ్మెల్యే లెటర్లు కావాలని రేవంత్ అని అన్నాడు, వాళ్ళే తీసుకురా మీకు పదవులు ఇస్తాను. మరి మా పేర్లు ఎందుకు వస్తలేవు? బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, బీజేపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళందరి పేర్లు వస్తున్నాయి. ఈరోజు వాళ్ళకు బాధ కలిగించిన సిచ్యుయేషన్. నిన్నందరూ నాతో కొట్లన్నారు, సగం మంది అధ్యక్షులు రాలే, ఎగ్జిక్యూటివ్కి రాలే. అక్క నువ్వు మాకు పదవులు ఇప్పిస్తావులే, జిల్లాకు ఒక్క పదవి ఇచ్చినా కూడా మనం అడిగింది ఎన్ని పదవులు అక్క? 30 పదవులు అడిగినాం. ఈరోజు ఆ 30 పదవులలో ఒక్కొక్కటి జిల్లాకి ఇచ్చినా కూడా అన్న పెద్ద మనుషులు చేసుకున్న వాళ్ళందరితో వదిలే అక్క. మేము ఈసీసీ ఉన్నప్పుడు రేవంత్ అన్నకు చేసినాం, మరి ఈరోజు బట్టన్నకు చేసినాం, బట్టన్న పాదయాత్రకు తిరిగినాం, మరి ఉత్తమన్న చెప్పిన మాటలు విన్నాం, మరి ఏదో రేవంత్ అన్న వాటి వింటున్నాం. మరి మనకి ఎందుకే రక్క? ఏదైనా సరే బయట ఉన్న వాళ్ళకి ట్యాగ్ ఉంటేనే వేస్తున్నాను. ఇంకో ప్రశ్న అడిగిన నన్ను మా చెల్లెలు, ఇంకా నేను ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అక్క నా పక్కన రెడ్డి లేదు, నేను ఎస్సీని, సో నాకు ఇయ్యరా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరినీ ఒకటే విధంగా చూస్తారని నువ్వు ప్రతి దగ్గర చెప్తున్నావు. మరి ఈరోజు అదే సామాజిక వర్గంలో మేము లిస్టు తీసుకొచ్చినారు, నా ముందు పెట్టి నన్ను అడుగుతున్నారు. ఈరోజు జనగామ జిల్లా జాఫర్గఢ్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నేడు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షుడు కొరుకపల్లి నగేష్ గౌడ్ మాట్లాడుతూ ఇందిరమ్మలను ఆర్థికంగా బలమైన వారికి కేటాయించడాన్ని తీవ్రంగా విమర్శిస్తూ ఖండించారు. నిజమైన అర్హత కలిగిన నిరుపేదలకు ఇండ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రయోజనం చేకూర్చే విధంగా వాటిని కేటాయించడం అన్యాయమని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు. అర్హులైన నిరుపేదలకు తక్షణమే ఇండ్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయం చేయాలి అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో, న్యాయం చేయాలి అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నశించాలి కాంగ్రెస్ నాయకుల మొండి వైఖరి, నశించాలి, నశించాలి కాంగ్రెస్ నాయకుల మొండి వైఖరి, నశించాలి, నశించాలి కాంగ్రెస్ నాయకుల మొండి వైఖరి, నశించాలి. న్యాయం చేయాలి అర్హులైన పేదవారికి ఇందిరమ్మ ఇండ్ల విషయంలో, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి అర్హులైన పేదవారికి ఇందిరమ్మ ఇండ్ల విషయంలో, న్యాయం చేయాలి. వర్ధిల్లాలి, న్యాయం చేయాలి అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో. నా పేరు మారపల్లి రవి, మరి తమ్మడపల్లికి. నేను బీజేపీ మండల అధికార ప్రతినిధి. ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమంలో భాగంగా మండల ఆఫీసు ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇందులో అర్హులైన పేదవారికి ఇండ్లు ఇవ్వకుండా అనర్హత కలిగిన వారికి ఇండ్లు ఇవ్వడంలో మేము ఈరోజు వినతి పత్రం ఇచ్చి ధర్నా కార్యక్రమానికి కూర్చోవడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం ఎందుకు జరుగుతున్నది అని ప్రశ్నిస్తే, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతులపై లేదని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. కొండాపూర్ మండలం కోనాపూర్ గ్రామంలో తడిసిన ధాన్యాన్ని ఎమ్మెల్యే పరిశీలించి అక్కడి రైతులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం సక్రమంగా ధాన్యం సేకరణ చేపట్టకపోవడం వల్లే రైతులు నష్టపోయారన్నారు. నామమాత్రంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని, సెంటర్లో కనీస సౌకర్యాలు లేవన్నారు. కోరుకుంటున్నాం, గవర్నమెంట్ కొనాలని కోరుకుంటున్నాం.
జొన్న పంటలు కూడా చాలా నష్టపోయింది. జస్ట్ ఈ మొక్కలు పోయినాయి. కష్టపడి పండించిన పంటకి ఈరోజు అకాల వర్షంతో రైతులు తీవ్ర నష్టానికి గురైండ్రు. ఈ మండల్ మొత్తంలో 283 ఎకరాల మొక్కజొన్న, ఈ ఒక్క గ్రామంలోనే సిహెచ్ కోనాపూర్లో 80 ఎకరాలు మొక్కజొన్న పంట మొత్తం నేలపాలైపోయింది. దీనికి తీవ్ర నష్టానికి గురైన రైతులు ఆవేదనతో ఈరోజు మా పండిన పంటకి చేతికొచ్చిన పంటకి ఈరోజు అంతా నష్టపోయినాం కాబట్టి దీనికి నష్టపరిహారం కింద మమ్మల్ని ఆదుకోవాలని ఈరోజు వాళ్ళు కోరుతా ఉన్నారు. మరి అలాగే జొన్నలు కూడా మొత్తం నీళ్ళ పాలైపోయింది. మరి ఈ తీవ్ర నష్టానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకోవాలి. మార్కెట్ వాళ్ళు కూడా ఈ జిల్లాలోనే ఎక్కడ ఈ మొక్కజొన్నలు కొనుగోలు చేస్తారు కాబట్టి మరి వాళ్ళు కూడా బాధ్యత వహించి మరి సత్వరం ఈ రైతులకు జరిగిన నష్టానికి వాళ్ళు కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు ప్రభుత్వం ఈరోజు అందాల పోటీలో చూపిస్తున్నటువంటి శ్రద్ధ ఈరోజు రైతులకి జరుగుతున్న నష్టం మీద వాళ్ళు దృష్టి పెడతలేరు. మరి ఈ తీవ్ర నష్టానికి సత్వరం చర్య తీసుకోవాలని చెప్పి మేము అధికారులను కూడా కోరుతా ఉన్నాం. మరి ఇప్పుడే ఇక్కడికి వచ్చినటువంటి ఏఓ కానీ ఏడీ కానీ వారిని కూడా కోరడం జరుగుతూ ఉంది. ఎంత నష్టపోయినరో ఆ నష్టం మొత్తం రికార్డు చేయమని చెప్పి వారిని కోరుతా ఉన్నాం. అలాగే కలెక్టర్ గారు కూడా, జాయింట్ కలెక్టర్ గారు కూడా దీని మీద బాధ్యత వహించి వీళ్ళకి నష్టపరిహారం గురించి ఆలోచన చేసి నష్టానికి పరిహారం జహీరాబాద్ పట్టణ పరిధిలోని బస్తాపూర్ గ్రామంలో టీఎంఆర్ ఫౌండేషన్ జహీరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం తాలిమెట్టలు సమర్పించే కార్యక్రమం నిర్వహించారు. టీఎంఆర్ జాతీయ అధ్యక్షులు పందటి రాజు ఆదేశాల మేరకు జహీరాబాద్ టీఎంఆర్ అధ్యక్షులు జానారెడ్డి నూతన వధువు చాకలి శంకర్ అనితల కూతురు వివాహానికి తమ వంతు సహాయంగా తాలిమెట్టలు అందజేయడం జరిగింది. ఆదివారంలో కుష్ట్యా కాళ్ళమెట్టెలు బస్తాపూర్ గ్రామంలో ఒక అమ్మాయికి గరీబీ పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఆ అమ్మాయికి ఈరోజు శుభకార్యం గురించి టీఎంఆర్ ఫౌండేషన్ కమిటీ జహీరాబాద్లో ఆదివారం లోపల ఈరోజు సహకరించడం జరిగింది. ఎల్ల వేళల మన జ్ఞాన్ రెడ్డి చేస్తున్నదంతా వాళ్ళది వీళ్ళది ఏం లేదు. జ్ఞాన్ రెడ్డి టీఎంఆర్పి ఫౌండేషన్ జ్ఞాన్ రెడ్డి ఉన్నది, వాళ్ళది వీళ్ళది పెట్టరాదు. ఇదే ఊళ్ళో ఉన్నాడు కాబట్టి జీతందే ఉంటుంది కాబట్టి ఇంతటితో మాట. నమస్కారం అండి, నా పేరు జానారెడ్డి, టీఎంఆర్ ఫౌండేషన్ జహీరాబాద్ కమిటీ అధ్యక్ష. మళ్ళీ మన జాతీయ అధ్యక్షురాలంతా మన రాజు సార్ పెండంటి వాళ్ళ ఆదేశం మేరకు మా టీఎంఆర్ ఫౌండేషన్ కమిటీ జహీరాబాద్ తరపున ఈ కార్యక్రమం ఏమంటే తాళిమెట్టలు సమర్పించే కార్యక్రమం మన బస్తాపూర్ విలేజ్లో ఈరోజు తేదీ 15/5/2025 ఈ సంవత్సరాల ఈ పేదల ఒక సహకార అందించే కార్యక్రమం కొన్నాము. ఈ మన ఎల్లకాలం మన వేరే వీళ్ళ మన గరీబోడు వాళ్ళు ఉంటే కూడా మన సహకార మన కమిటీ తరఫున ఎప్పుడు మనము మీకు సహాయత ఉంటాము, అందంగా నిలబడతామని మన కడకళి మనవి మాడుకొని కేಳುకొని ఈ కార్యక్రమం. నగరంలోని ప్రతి కాలానికి రోడ్డు వేసే బాధ్యత నాది. నాయని రాజేంద్ర రెడ్డి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ప్రతి కాలనీ అభివృద్ధికి ప్రత్యేకంగా అభివృద్ధి చేపడతానని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేంద్ర రెడ్డి అన్నారు. గురువారం రోజున 10వ డివిజన్ కాపువాడ పీటీసీ పాఠశాల ఆవరణలో 15వ ఆర్థిక సంఘ నిధులు 25 లక్షలతో అంతర్గత రోడ్డు నిర్మాణం కొరకు శంకుస్థాపన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ శ్రీమతి అశ్విని తానాజీ వాకెడేతో కలిసి చేశారు. ఈ సందర్భంగా కాలనీలో పర్యటించి సమస్యలు పరిశీలించారు. పాక్ దగ్గర ఉన్న అణుబాంబులను లాక్కోండి, రాజ్నాథ్ సింగ్ విజ్ఞప్తి.
తెలంగాణలో మొదలైన సరస్వతి పుష్కరాలు. అమ్మనబ్రోడ్లో ఇటీవల హత్యకు గురైన వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్. 84 ఎకరాల అసైన్డ్ భూములను కొట్టేసి పట్టా భూములుగా మార్చుకున్న బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.